ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రభువు పలికిన మాట నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలు మనిషి జ్ఞానమంతటిని దాటి ఎత్తైన మహిమలో నిలబడి ఉంటాయి. మన విజయాలు, మన సాధనలన్నీ మన బలము వల్ల వచ్చినట్లు అనిపించినా వాటి వెనుక నిలబడినది ఏమిటంటే దేవుని ఉచితమైన కృపాదానమే. మనసు బలహీనతలతో కృంగినప్పుడు, నేను చేయలేను, నేను అర్హుడను కాదు, ఈ సమస్యను తట్టుకోగలనా అని సందేహము, ఒత్తిడి తెచ్చినప్పుడు ఒక్క క్షణము దేవుని వైపు మన దృష్టిని మళ్లిస్తే మన హృదయం మళ్ళీ బలపడుతుంది. ఎందుకంటే మనం సేవించే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలవాడు. మన ఆలోచనలకు సరిహద్దులు ఉన్నా ఆయన చిత్తానికి హద్దులు లేవు. మన మీద ఆయనకున్న సంకల్పము మనకు తెలిసిన దానికంటే శ్రేష్టమైనది, మనకు ఊహించని దానికంటే సంపూర్ణమైనది. సందేహం రావడము పాపం కాదు, కానీ సందేహాన్ని విశ్వాసంతో జయించడం వల్ల దేవుని పిల్లల యొక్క లక్షణం. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని, ఆయన వాగ్దానాలలో నడవాలని, ఆయనను మహిమపరిచే జీవితంలో విశ్వాసముగా నిలవాలనే కోరికతో మనం అడగాలి, దేవా, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నాలో నెరవేర్చుము. ఈ ఒక ప్రార్థనే మన జీవితంలో గొప్ప మార్పుకు మూలమవుతుంది. దేవుని చిత్తము నిత్య ఫలితాలనిచ్చే పరిపూర్ణమైన ఆశీర్వాదములతో నిండినది. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నిర్వహించడానికి ఉత్సహిస్తాడు. మనము ఆయన చిత్తానికి లోబడితే ఆయన వాగ్దానాలు మన జీవితంలో ప్రత్యక్షమవుతాయి. అప్పుడే మనము అర్థం చేసుకుంటాము, మన ప్రణాళికలన్నిటికన్నా ఆయన చిత్తమే అత్యుత్తమని తెలుసుకుంటాం. కనుక ప్రియులారా, నీవు కూడా ఇలా ప్రార్థించడానికి సిద్ధమా? నా ఇష్టము కాదు దేవా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చునుగాక అని ప్రార్థించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.